హలో వివాస్, వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరవిల్లో మన వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తోటకూర ఫ్రై చేస్తున్నామండి. దానికి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేద్దాం. ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసేద్దాం. తాలింపు గింజలు వేసిన తర్వాత ఆనియన్స్ వేద్దామండి. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఎండుమిర్చి వేద్దాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు తోటకూర వేసేద్దాం. ఇది ఇలాగ పైకి వచ్చింది కదా, దీన్ని ఇట్లా కొంచెం కొంచెం అదంతా ఉంటే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఫ్రై అయ్యేకుంది దగ్గర పడేసరికి ఇది కొంచెమే అయిపోద్ది. ఇలా ఉంది దంతే. ఇందాక చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది కదా, ఇప్పుడు చూడండి దగ్గర పడేసరికి కొంచెమే అయ్యింది. ఇది బాగా వేగాలి. ఇంకా వేగినాక ఇంకా దగ్గరికి పడి కొంచెమే అయ్యిద్ది. ఫస్ట్లో వేసినప్పుడు పచ్చికూర కాబట్టి అలా పైకి కనిపిస్తూ ఉండిద్ది. దీంట్లో కొంచెం పసుపు వేద్దాము. కొంచెం సాల్ట్ వేసుకుందాం. పసుపు వేసాను కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. బాగా వేగనిచ్చాలి. సాల్ట్ ఇప్పుడే ఎందుకు వేసుకున్నామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బాగా వేగిపోయింది. అందుకని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. వేగిపోతుంది, ఇంకా కొంచెం దగ్గర పడాలి. ఈ తోటకూరలో ఐరన్ బాగుండిద్దండి. మనకి లో బీపీని అది తగ్గిస్తుంది. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ తోటకూరలో. కంపల్సరీ వీక్లీ 2 times తీసుకుంటే హెల్త్కి బాగుంటుంది. ఓకే, డన్. ఇప్పుడు వేగడం మొత్తం కంప్లీట్ అయింది. దీంట్లో కారం వేసుకోవాలి. కారం ఏం వేసుకోవాలంటే చిన్నులపాయి, కారము, ఉప్పు 2 కలిపి ఇలాగా దంచుకున్నాను. ఈ కారంని 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఎందుకంటే ఇందాక ఎండుమిర్చి వేసాం కదా, ఆ మంట అనేది కొంచెం ఉండిద్ది. కారం చూసి వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి, మిక్స్ అయ్యేటట్టు. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేద్దాం. ఇప్పుడు సర్వ్ చేసేద్దాము. ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను మొత్తం. చూసారు కదా ఎలా ఉందో. ఫైనలీ ఇలా వచ్చేసిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్స్ మీకు త్వరగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.